హలో, గుడ్ మార్నింగ్. హలో మన్మథరావు, కూర్చో. చాలా రోజులకి వచ్చావు, ఏమిటి సంగతి? ప్లీజ్ కమ్. ఎవరా ఈ పిల్ల? జ్యోతి అని, వాళ్ళ నాన్నగారు స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత కౌన్సిలర్ అయ్యాడు. పెళ్ళయిందా? ఇంకా అవ్వలేదు. కాలేదా? మనిషికి కొంచెం వయసు ఎక్కువ ఉన్నమాట వాస్తవమే గాని మనిషి ఆరోగ్యంగా దృఢంగా ఉక్కు ముక్కలా ఉంటాడండి. ఆయన ఎలా ఉన్నా మా అమ్మాయిని ఇవ్వడం నాకు ఇష్టం లేదయ్యా. నాన్న, ఈ వయసులో నేను వయసుని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కామయ్య గారు, ఈ విషయంలో నేను నిర్ణయం తీసుకునే ముందు మన్మథరావు గారితో ఒకసారి మాట్లాడాలి. అలాగేనమ్మా, లక్షణంగా మాట్లాడిస్తాను. మన్మథరావు గారు, మన్మథరావు గారు చెప్పండి. ఒకటే, 25 ఏళ్ల కాలంలో మా నాన్నగారు ఎందరికో విద్యాదానం చేసినా ఎవరి నుంచి ఏ దానం పుచ్చుకుని ఎరుగురా. ఆయన జీవితకాలం సంపాదన ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు, కానీ అది తాకట్లో ఉంది. అసలుకు వడ్డీ కలిపితే ఆ ఇల్లు మాకు దక్కదు. సొంత ఇంట్లో కన్ను మూసి అదృష్టానికి నోచుకోలేదని మా నాన్న ఇప్పుడు కుమిలిపోతూ ఉంటారు. పెద్ద మనసుతో మీరా బాకీ తీర్చేసి ఆ ఇల్లు మాకు ఇప్పించగలరా? ఓకే, మీ మొదటి షరతుకు నేను ఒప్పుకుంటున్నాను. మా చిన్న చెల్లెలు కాలేజీలో చదువుకుంటోంది. ఇన్నాళ్ళు నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నెల నెల దానికి డబ్బు పంపించేదాన్ని. పెళ్ళయ్యాక అది కుదరదు. ఇంకో 2 ఏళ్ళు తను చదువు పూర్తయ్యేదాకా ఆ ఖర్చు మీరు భరించగలరా? అంతేనా? ఇంకా ఏమైనా? కల్పవృక్షాన్ని పిచ్చి కోరికలు కోరేంత వెరిదాని కన్నేను. ఇప్పటికే ఎంతో దయ చూపించారు. దాందే ఉంది. పోతే నాదో ప్రాబ్లం. మా ఇంట్లో నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఓ మూర్ఖురాలైన తల్లి, ఒక పనికి మాలిన కొడుకు ఉన్నారు. అందుకని శుభలేఖలు, విందులు, వినోదాలు, ఆర్భాటాలు ఏమీ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేసుకుందాం. మీకు ఓకేనా? నాకు అభ్యంతరం లేదండి. అయ్యా, చేసుకునే వారికి అభ్యంతరం లేదు, చేసుకోబోయే వారికి అభ్యంతరం లేదు. ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? శుభస్య శీఘ్రం అన్నారు, తమరు దయచేయండి. వస్తానండి. పెళ్లి పనులు చూసుకోండి. నేను వస్తానమ్మా, మళ్ళీ వచ్చి కలుస్తాను. అయ్యా రాయండి. అయ్యో, రాయవలసింది సున్నం కాదండి, అన్నం అన్నం. వస్తాను నాయనా. ఇదిగో కామయ్య, మాట ఏమిటండి? మన ఆఫీస్ ఎదురుకుండా ఒక టాక్సీ స్టాండ్ ఉంది, చూసావా? చూశానండి, వచ్చేటప్పుడు చూసా. అక్కడ చింపాంజీకి వారసుడు ఉంటాడు. వాడు నేను పిలిచి మన్మథరావు గారికి సంబంధాలు వెతుకుతున్నావా అని అడుగుతాడు. లేదు, జస్ట్ అప్పు కోసం వచ్చానని చెప్పి తప్పించుకో. అయ్యా, నాకు తెలియక అడుగుతాను. మన్మథరావు గారు, తమరు శుభమంటూ వివాహం చేసుకుంటుంటే ఆ వెధవకి అబ్జెక్షన్ ఏమిటండి? పైగా చింపాంజీకి వారసుడు అంటున్నారు. వాడు ఏ చింపాంజీ వెధవకు పుట్టినవాడండి? నాకేనయ్యా. అయితే చింపాంజీ ఫ్యామిలీ అన్నమాట. ఓహో, అమ్మని కమ్మని దెబ్బ నువ్వు పెళ్లిళ్ళ బ్రోకర్వి కదూ? బ్రోకర్ అనక్కర్లా, పెళ్లిళ్ళు కుదిరిస్తుంటానంతే. అదే, ఆ పని మీదే ఈ ఊళ్ళో మా నాన్నకి సంబంధం చూద్దామని వచ్చావు కదూ? అవును, తప్పేంటి? మీ నాన్నకి మంచి వయసుంది, డబ్బుంది, భార్యను చక్కగా చూసుకోగలిగిన మంచి మనసుంది. నాకు ఒక కారు ఉంది, దానికి 4 చక్రాలు ఉన్నాయి. ఇక ఈ రోడ్డు కనిపిస్తుంది కదా? అవును. నువ్వు ఇలా వెళ్తుంటావు, ఆ వైపు నుంచి నా కారు వస్తుంటది, బ్రేక్ ఫెయిల్ అయిపోద్ది. ఆ భిష దానికి అర్థమైంది బాబు? జస్ట్ యాక్సిడెంట్. నువ్వు శాశ్వతంగా పైకి పోతావు, నేను టెంపరీగా జైలుకి వెళ్తాను. మా నాన్న పెళ్లి అయిపోద్ది, నేను డిసైడ్ చేసుకున్నాను. ఏంటి? నేను శాశ్వతంగా పైకి పోతానా? వెళ్ళిపోతావు. నువ్వు టెంపరీగా జైలుకి వెళ్తావా? వెళ్ళిపోతాను. నువ్వు ఇలాగే డిసైడ్ చేసుకున్నావా బాబు? అలాగే డిసైడ్ చేసుకున్నా. మా నాన్న పెళ్లి కుదిరిచ్చి పైకి పోతావు, ఆ మాట మర్చిపోయి నీ పెళ్ళం బిడ్డలతో హాయిగా ఉంటావు. డిసైడ్ చేసుకో. ఇంతకి విషయం తెలుసా? ఏమిట్రా? నీ ముద్దుల కొడుకు పెళ్లి చేసుకున్నాడంట. ఇంకెవరు?
నీ సుపుత్రుడు మా నాన్న. నిజంగానా? నువ్వు నేను అడ్డుపడతావేమో అని భయపడి గప్చుగ్గా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. మా టాక్సీ స్టాండ్ లో ఎవరు నేల మీద ఉమ్మేలేదు, నా మొహం మీద ఊసేశారు. ఏంటన్నయ్య నాన్న పెళ్లి చేసుకున్నాడా? అదిగో పెళ్లి కొడుకు దిగబడ్డాడు చూడు. నా కడుపుని చెడబుట్టావు కదరా నికృష్టుడా. నీకో పెళ్లికి ఎదిగిన కూతురు, పెళ్ళేడు దాటిన కొడుకు ఉన్నారన్న జ్ఞానం ఉందా అసలు? వాళ్ళని వదిలేసి టింగురంగా అంటూ నువ్వు పెళ్లి చేసుకొస్తావా? ఎందుకురా మనిషి జన్మెత్తావు? పెళ్లి కొడక చూసావా నాయనమ్మా? ఒరే నా కొడక అని నువ్వు పిలిస్తే నీ అంక చూడలేదు, పెళ్లి కొడక అని పిలిస్తే గర్వంగా చూస్తున్నాడు. కొవ్వు కొవ్వు పెరిగి ఉందిగా తాతలు సంపాదించిన లప్ప, ఆ రూపాయలే పైసలే తప్ప సిగ్గు శరం మానం అభిమానం ఏవి అక్కర్లేదు మనకే. చిచి, ఇట్లాంటి మనిషికి కొడుగ్గా పుట్టాని చెప్పుకోవడం కంటే వెయిట్ చూసుకునే మిషన్ కి పుట్టాని చెప్పుకున్నా కాస్త వెయిట్ ఉంటుంది. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా ఇద్దరు తెగ కూస్తున్నారు. రే నేనే ఒళ్ళు కొవ్వెక్కి చేసుకోలేదురా ఈ పెళ్లి. చూడరా నీ తమ్ముళ్ళని చెల్లెల్ని చూడు, కౌరవ సంతానాలా కనిపారేసింది మీ అమ్మ. వీళ్ళ ఆల్నా పాలనా ఎవరు చూస్తారు? ఈ ముసలిదానికా ఓపిక లేదు, నీకు తీరిక లేదు. అందుకే వీళ్ళకు అమ్మొస్తుందని చేసుకున్నాను. ఆపవాయ పెద్ద మనిషి, వాళ్ళని చూసుకోవడానికి పిన్న తల్లే కావాలా? వదిలింటే సరిపోదా? నాకు పెళ్లి చేస్తే ఆ వచ్చేది వీళ్ళు చూసుకోదా? ఒరే నీకు పెళ్లి చేస్తే ఒక చిన్నపిల్ల ఇంటికి వస్తుంది, అందుకనే కాస్త పెద్ద పిల్లని తీసుకొచ్చాను. ఓహో, ఎంత పెద్దవాళ్ళైతే ఇంటిని అంత బాగా చూసుకుంటారనమాట. మరి నాయనమ్మకి చేయలేకపోయా పెళ్లి? ఆ వచ్చే ముసడు అందరినీ హోల్సేల్ గా చూసుకోడు కదా. నీ నోట్లో నోరట్లా నా వల్ల కాదురా. ప్రీతి బయట కారులో మీ అమ్ముంది, వెళ్ళి తీసుకురామ్మా. అమ్మా అది నీ డబ్బు కాసిపడొచ్చిన రంగుల బొమ్మరా. రా అన్నయ్య పిన్ని తీసుకొద్దాం. మన అమ్మ దేవతే, ఆ దేవత స్థానంలో వచ్చే ఈ దయ్యం ముఖం ఈ జన్మలో చూడండి. రా పిన్ని. వచ్చేసిందిరా, సవత్తాలు వచ్చేసింది. ఇక ఇంట్లో నీకు స్వేచ్ఛ లేదర్రా. అది కాల్చి మాటలు పెడుతుంది, గొడ్లను బాధినట్టు బాగుతుంది, తిప్పలు పెడుతుందే తప్ప తిండి పెట్టదురా. అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. ఈ బతుకులు సర్వనాశనం అయిపోయాయిరా నాయనా. ఏంటలా చూస్తూ నిలబడ్డావు? సెంటిమెంటా? ఈ ఇంట్లో అట్లాంటివి ఏమీ లేవు. టైం వేస్ట్ చేయక పైకి రా.